దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు, మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో మీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. కేసులో అసలు గూగుల్ మ్యాప్స్ కి మీకు, అసలు హంతకుగులకి, హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం అయిపోయి, రక్తం ఏరులై పారితే ఆ ఇంట్లో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే, ఎందుకు చెప్పారో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట. ఎంత త్యాగమూర్తి, ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళంతా ఈరోజు నాయకులయ్యారు. ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే, ఆఖరికి నేను వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు, అవినాష్ రెడ్డి చిన్నవాడు, ఉత్సాహవంతుడు, మంచివాడు అనుకొని నాకేం అభ్యంతరం లేదు, అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను. ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టుంటే ఆఖరికి ఆ సీటు నాదే కైవసం చేసుకునేదాన్ని. కానీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని, ఈ పోస్టు నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు ఎన్ని మాటలు అంటున్నారు. సోషల్ మీడియాని మీరు వేదిక చేసుకొని ఎంతగా అవమానిస్తున్నారు. ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని, ఒకవైపును నన్ని తిట్టరాని తిట్లు, అనరాని మాటలు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు. ఆఖరికి నేను వైఎస్ షర్మిలారెడ్డినే కాదంట, ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి ఏ పుట్టలేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానిస్తున్నారే. ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? అధికారం అంటే అంత మదమెక్కిందా, అంత పొగరెక్కిందా, అంత అహంకారమా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇచ్చారు మీకు అధికారం? ప్రజలు కదా ఓట్లేసి గెలిపించారు. మరి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడటం లేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి పెట్టేసేవారు. 1,00,000కు పైగా ఉద్యోగాలు కూడా వచ్చేవి. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలైందే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారు, శంకుస్థాపన చేస్తారు, వెనక్కి వస్తారు, మళ్లీ వెళ్తారు, మళ్లీ శంకుస్థాపన చేస్తారు, వెనక్కి వస్తారు, మళ్లీ వెళ్తారు, మళ్లీ శంకుస్థాపన చేస్తారు, మళ్లీ వెనక్కి వస్తారు. కానీ ఒక్క అడుగు మాత్రం ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఎలా తయారైంది? అదొక శంకుస్థాపనల ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే అక్కడ ప్రాజెక్ట్ వచ్చిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కడపలో, మన కడపలో మీరంతా ప్రతినిధులుగా ఉండి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా సాధించుకోలేకపోయారే. ఇక మీరు నాయకులు ఎందుకు? మీకు ఎందుకు ఓట్లేయాలి? మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి?